లాభం గాడిద గుడ్డు. గాడిదలను అంటగట్టి 100 కోట్ల కుచ్చుటొప్పి లీటర్ పాలు 1600కు కొంటామని హామీ. ఒక్కో జీవికి 1,50,000 నుంచి 5 లక్షల డిపాజిట్. షెడ్డుకు 10 లక్షలు మొత్తం కోటి పెట్టుబడి. చేతులెత్తేసిన తమిళనాడులోని ది డాంకీ ప్యాలెస్ తమకు న్యాయం చేయాలంటూ బాధితుల గగ్గోలు. నేను ఎక్కడో చదివిన గాడిద పాలు లీటర్కి 1000 నుంచి 1600, ఒక్కో దగ్గర ఇక్కడ 4000 మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి మిల్క్. దాన్ని చాలా మెడిసిన్స్లో వాడతారని. ఇన్ఫ్యాక్ట్ చిన్నప్పుడు పెద్ద నమ్మకం ఉండేది. నేను తాగినో లేదో కూడా నాకు గుర్తులేదులే, కానీ గాడిద పాలు ఇంత చిన్న గ్లాసు 40-50 రూపాయలకి కఫ్, తర్వాత ఎక్కువ కోల్డ్ కఫ్ ఉన్నటువంటి వాళ్ళకి పట్టిస్తారు పిల్లలకి. పెద్దలు కూడా తాగుతారు అనుకోండి ఆఫ్కోర్స్. కానీ గాడిద పాల మోసం బయటపడ్డది. గాడిదల బిజినెస్ ఏదైతే ఉండిందో ఇగో దానికి ఫైనల్గా బయటపడ్డది. బట్ దీంట్లో రియాలిటీ ఏంటనేటువంటిది కొంచెం ఎంక్వైరీ చేసుకుంటే బెటర్ ఏమో. బైబ్యాక్ బురిడి. నెల రిటర్న్స్, రెట్టింపు లాభాలు. ప్లాట్లు బంగారంపై పెట్టుబడి వల్ల 300 కోట్లు కొల్లగొట్టిన ముఠా. నిలువున మునిగిన 3600 మంది. హైదరాబాద్లోనే 8 మంది అరెస్ట్ అంటూ చూస్తాను. అదే ఇప్పటిది కూకట్పల్లి, ఇందాక మనం చదివినాం కదా అది. సో బైబ్యాక్, తర్వాత నెల రిటర్న్స్, రెట్టింపు లాభాలు. ఆలోచించండి ప్రజలారా. ఫ్రీగా డబ్బు రాదు. ఫ్రీగా వచ్చింది మీతో ఉండదు. మీ దగ్గర పైసలు ఎక్కువ ఉంటే తీసుకొని బ్యాంకులో పెట్టుకోరు, లేదా ల్యాండ్ కొనుక్కోండి, లేదంటే ఎవరికైనా అప్పులు ఇవ్వండి, అంతే తప్ప మోసం చేసే వాళ్ళకి మాత్రం పెట్టవద్దు. ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ బ్యాంకులు చాలా ఉన్నాయి. ఏదైనా ల్యాండ్ కొనుక్కోండి. ల్యాండ్ విల్ ఆల్వేస్ గివ్ యూ అప్రిసియేషన్. లేదా తీసుకొని స్టాక్స్లో పెట్టండి. ఇలా స్టాక్స్ ఇట్లా నెగిటివ్లు ఉన్నాయి కదా, ఈ టైంలో పెట్టండి. దిస్ ఇస్ ద రైట్ టైం టు బై. ఒక సంవత్సరం 2 సంవత్సరాలకు ఇట్లా పైకి పోతుంది మళ్ళీ. అది యుల్ ఆల్వేస్ గెయిన్ సమ్ ప్రాఫిట్స్. కానీ ఇన్స్టెంట్ దయచేసి వాటి వైపు వెళ్ళొద్దు. ఉద్యోగుల జీపీఎఫ్కు వడ్డీ ఏది? 2023 మిత్తిని ఖాతాలో జమ చేయని సర్కార్. ఏడాది వడ్డీ నష్టపోతాం. ఉద్యోగులు, టీచర్లు. జెడ్పీ జీపీఎఫ్ ఖాతాల వారికే ప్రధాన సమస్య. కొత్త జిల్లాలకు మారడం వల్లే ఈ పరిస్థితి. పాత జిల్లాల నుంచి ఖాతాల బదిలీతోనే సరి. గత ఏడాది వడ్డీని బదిలీ చేయని అధికారులు అంటూ చూస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ విషయంలో అధికారుల తీరు వల్ల పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితి నెలకొంది. 2023 సంవత్సరానికి సంబంధించిన జీపీఎఫ్కు ప్రభుత్వం కల్పాల్సిన వడ్డీని ఇప్పటివరకు కల్పలేకపోవడం ఇందుకు కారణం. ఏటికా ఏడు వడ్డీ జమ అయితే అది అసలు సొమ్ము అంటే ప్రిన్సిపల్ అమౌంట్గా మారుతుందని, దానిపై మళ్ళీ వడ్డీ కలుస్తూ రావాలని ఉద్యోగులు చెప్తున్నారు. కానీ గత ఏడాదికి సంబంధించినటువంటి వడ్డీ జమ కాకపోవడంతో అటు వడ్డీ రూపంలో నష్టపోవడంతో పాటు ప్రిన్సిపల్ అమౌంట్ రూపంలో నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. తమ సొమ్మును జీపీఎఫ్లో జమ చేసే బదులు ఏ బ్యాంకులోనూ జమ చేసుకుంటే ఖచ్చితంగా వడ్డీ వచ్చేదని పేర్కొంటున్నారు. అయితే రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఉద్యోగులు, ఉపాధ్యాయులు కొత్త జిల్లాలకు బదిలీ కావడంతో ఈ సమస్య తలెత్తిందని చెప్తున్నారు. అది అసలైనటువంటి స్టేట్మెంట్. బట్ ప్రభుత్వాలు క్లియర్